హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హేమ డైరీస్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేనైతే ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఆ రోజు నేను, అమ్మ పొద్దున్నే లేచేసి హెడ్ బాత్ చేశాము. ఇంకా అమ్మ అయితే పొంగల్ పెట్టడం కూడా స్టార్ట్ చేసింది. పొంగలి, పులిహోర, బొబ్బట్లు అయితే చేసాం ఆ రోజు. ఉగాది పచ్చడి చేయడానికి నేనైతే అన్ని రెడీ చేసి పెట్టాను. అమ్మ వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసింది. ఈ 6 రుచులతో పాటు బనానా కూడా ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తాము ఉగాది పచ్చడిలో. అమ్మ అలా అన్ని ప్రసాదాలు అయితే చేస్తుంది. ఇంకా నేను కూడా పూజ చేసే దగ్గర అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి ఇంకా పూలతో అయితే అలంకరించాను పటాలన్నిటికీ కూడా. అమ్మ ప్రసాదాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను కూడా పూజ ఇంకా స్టార్ట్ చేసేసాను. ప్రతి ఫెస్టివల్ కి కూడా అమ్మ ప్రసాదాలు అయితే చేస్తుండిద్ది. ఇంకా నేనైతే ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత పూజ చేస్తుంటాను. నాన్న షాప్ దగ్గర ఉన్నాడు. ఇంకా నేను, అమ్మ, జేజమ్మ అలానే జస్సు అయితే ఉన్నాము. ఇంకా పూజ నేను హారతి ఇస్తుంటే మా జస్సు ఏమో నేను గంట కొడతా అని గోల్ చేస్తా ఉంది. ఇంకా అందుకే ఆ అమ్మ అయితే తిడుతుంది. ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట అయితే తులసి చెట్టు ఉండిద్ది మాకు. ఇంకా తులసి చెట్టుకు కూడా పూజ చేసేసాము. ఇంకా అలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత పటాలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదండి, నాకు కూడా అలానే అనిపించింది. ఇంకా మేము చేసిన ప్రసాదాలు అయితే అవే అండి. ఇంకా తర్వాత అయితే ఇలా బాగుంది అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ అయితే తీసాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దండం పెట్టేసుకుంటున్నాము. ఇంకా మా జస్సు అయితే మా అమ్మ ఎలా చేస్తుంది అలానే చేయాలని చెప్పేసి అట్లే చేస్తుంది. పూజ కంప్లీట్ అయ్యేసరికి 1 అయింది. ఇంకా అప్పటికే ఫుల్ ఆకలిగా ఉండింది. ఇంకా కొంచెం ప్రసాదం అయితే తింటున్నాము. ఇలా షడ్రుచులతో కలిపి చేసిన ఈ ఉగాది పచ్చడి మన లైఫ్ లో వచ్చే అన్ని అనుభవాలకు కూడా ఒక సింబల్ లాంటిదండి. అంటే మన లైఫ్ లో కూడా ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయని చెప్పేసి దాని అర్థము. మరి మీరు కూడా ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నారా? ఇంకా నాన్న కూడా షాప్ నుండి ఇంటికి వచ్చేసాడు. ఇంకా నాన్న కూడా బాగా చేసేసి రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకప్పుడే సడన్ గా మా పిన్ని వాళ్ళు వచ్చారు. కూడా చెప్పలా చేసా చెప్పు. ఇంకా అలా బాబాయ్ వాళ్ళు వచ్చి అయితే సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సరే మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ గైస్.